గైస్ మీ దగ్గర కనుక ఐఫోన్ ఉంటే మీ స్టోరేజ్ లో నుంచి వెంటనే 10 GB నేను డిలీట్ చేస్తాను ఎవడని మీ దగ్గర చెప్పాడంటే వాడికి ఈ డైలాగ్ చెప్పండి. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ట్విట్టర్ లో మనకి ఒక ట్రిక్ అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. ఐఫోన్ గురించి మీరు డేట్ చేంజ్ చేసి May 27 పెట్టారంటే ఆటోమేటిక్ డేట్స్ ఆఫ్ చేసి ఏరోప్లేన్ మోడ్ పెట్టి ఇలా సమ్ సోర్స్ ఉందన్నమాట. దాన్ని ఆఫ్ చేసుకుని మీరు పెట్టారంటే మీ ఐఫోన్ నుంచి 10 GB నుంచి 25 GB వరకు డిలీట్ అయిపోయింది చెప్పేసి చాలా మంది వీడియోలు చేస్తున్నారు అనమాట. మళ్ళీ మీరు నార్మల్ ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ చేసి ఫోన్ నార్మల్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ 10 GB డిలీట్ అయింది కదా, మళ్ళీ 15 GB మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనమాట. 10 ఉన్నది కాస్త 15 GB అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ మోర్ థింగ్ ఏమంటే ఇలా డిలీట్ చేయడం వల్ల మన ఐఫోన్లో ఉండే నెసెసరీ క్యాచీ ఫైల్స్ డిలీట్ అయిపోతుంది. దానివల్ల మన యూజర్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది. సో ఇలా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా ఎవరైనా ఇలాగ చెప్తే మాత్రం సో ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి. మీ ఫ్రెండ్ ఐఫోన్ యూస్ చేస్తా అంటే అతనికి రీల్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.